మీ ముందుకు ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసానండి. అదే ఉల్లిపాయ కారం, ఎర్రకారం. నెల్లూరులో ఎర్రకారం అని పిలుస్తారండి దీన్ని. ఈ ఎర్రకారాన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ ఇది ఒక సింపుల్ వే అండి. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు ఉంటే సరిపోతుంది నేను చెప్పే ఈ రెసిపీకి. 2 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. దీనికి కావాల్సినవి మూడే ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయలు కట్ చేసేసుకొని, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్ అండి. 2 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ ఎర్రకారము ఇడ్లీలోకి, చపాతీలోకి, దోశల్లోకి, వడలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. కొంతమంది అన్నంలో కూడా కలుపుకుంటారు, బాగానే ఉంటుంది. కాకపోతే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇది మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ. ఒకసారి చేసుకొని చూడండి, నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.